ఐఏఎస్ అయ్యేవాళ్ళు నాకు తెలిసి 3 రకాల స్టూడెంట్స్ అయ్యి ఉంటారు. ఒకటేమో కోచింగ్ తీసుకొని, రెండేమో కోచింగ్ తీసుకోకుండా మెంటరింగ్ తీసుకొని, మూడేమో కోచింగ్ లేదు, మెంటరింగ్ లేదు, నా సెల్ఫ్ స్టడీతో నేను చదువుతానన్నవాళ్ళు. ముగ్గురు ఐఏఎస్ అవుతారు. ఎందుకెవరు? ఒకళ్ళదేమో ర్యాపిడో, ఇంకోళ్ళదేమో ఓలా, ఇంకోళ్ళదేమో ఓబర్. ఎవరిది వాళ్ళది. కానీ ఇక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు దేనికి సూట్ అవుతావో తెలుసుకో. మెంటరింగ్‌కా, లేదా సెల్ఫ్ స్టడీకా, లేదా కోచింగ్‌కా అన్నది. నా దృష్టిలో నువ్వు ఈత ఈదుతూ ఉంటే అటు గట్టుంది, ఇటేమో మొసలి ఉంది, అటేమో సుడిగుండం ఉంది, ఇటేమో యమగండం ఉంది అని చెప్పడానికి నీకు ఒక గురువు కావాలి. ఆయన పేరే మెంటార్. ఆయన గట్టున కూర్చుని ఉంటాడు, నువ్వేమో ఈత ఈదుతూ ఉంటావు. గట్టున కూర్చున్న ఆయనకి మొత్తం అన్నీ తెలుస్తాయి. ఓ పక్కన నువ్వు కనిపిస్తావు, ఇంకో పక్కన నీళ్లు కనిపిస్తాయి, ఇంకొక పక్కనేమో సుడిగుండము కనిపిస్తుంది, ఇంకొక పక్కనేమో కెరటాలు కనిపిస్తాయి, ఇంకొక పక్కనేమో గట్టు కనిపిస్తుంది. అందుని గైడ్ చేయగలడు. అందుకని మెంటార్ని ఏం చేస్తాడంటే సరైన దిశలోకి వెళ్ళేలా చేస్తున్నాడు. కానీ ఈత ఈదాల్సింది నువ్వే. కాకర్లేదు, కావాలంటే నువ్వే అప్పుడప్పుడు తలకాయ పైకెత్తి ఎక్కడే ఉందో చూసుకుని మళ్ళీ ఈత ఈదుకోవచ్చు. అభ్యంతరమే లేదు, నీ ఇష్టం అది. ఆ రెండు నువ్వు చేయగలవా లేదా అన్నది పాయింట్. అందుకని నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, నీ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి, నీ సక్సెస్ ప్లాన్ ఎలా ఉండాలి, అసలు నువ్వు సక్సెస్ అవుతావా లేదా, ఏదైనా ఒక టెస్ట్ పెడితే నీకు అందులో వచ్చిన మార్కులు బట్టి నువ్వు ఐఏఎస్ అవుతావా లేదా, అసలు ఏ బుక్స్ నువ్వు చదవాలి, ఏ మెటీరియల్ నువ్వు రాయాలి, అసలు నోట్స్ మేకింగ్ చెయ్యాలా, టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాసుకోవాలి, టెస్ట్లు ఎలా రాయాలి, ఏ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తే నీకు ఏ విధమైన సక్సెస్ వస్తుంది లాంటి వాటన్నిటినీ చెప్పే ఒక మెంటరింగ్ ఉంటారు. ఆయన పేరే మెంటార్. నువ్వేమో మెంటి. ఇదేంటి అని తెలుసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు 8897826108కి ఫోన్ చేయి. అప్పుడు నేను నీకు ఈ డీటెయిల్స్ మరింత క్లియర్గా చెప్తాను. ఆఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై.